ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. తాళం వేసిన ఇన్లే టార్గెట్గా దొంగతనాలు జరుగుతున్నాయని, అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఇంట్లో ధనం, విలువైన వస్తువులు పెట్టి తాళం వేసి వెళ్లవద్దని, ఒకవేళ తప్పనిసరి అయితే దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం ఇస్తే రాత్రిపూట గస్తీలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. మన మహబూబ్ నగర్ ఎన్నికల ముందు ఆనవాడ ఏరియాలో 2 దొంగతనం కేసులు అయ్యాయని బీఎస్పీ తెలిపారు. బస్టాండ్ల వద్ద, కూడలి వద్ద ముసలివారిని గమనించి వారి చెవుల్లో బంగారు ఆభరణాలను చూసి టార్గెట్ చేసేవారని ఆయన తెలిపారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు అప్పనపల్లి బ్రిడ్జ్ వద్ద ఆటోలో వస్తున్నటువంటి ఒక డ్రైవర్, ఒక లేడీ అనుమానాస్పదంగా ఉండటంతో అనుమానం వచ్చి ఇంట్రాగేషన్ చేయగా దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ రోజు వీరిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ గాంధీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆటోలనే కాబట్టి ఆటోలనే సీజ్ చేస్తాం. ఏదైనా లేడీ వద్దు కానీ జెంటు ముసుగు దొంగలు ఉన్నారు. వీళ్ళిద్దరు ప్రేమికులు, ఏం లేదు కానీ ఏముంది ఈజీ మనీ ఏది ఉంటుంది, అవసరాలు, సొంత అవసరం. మన మహబూబ్నగర్ జిల్లాలో అంటే ఎలక్షన్ కన్నా ముందు ఒక 2 కేసులు మన హన్వాడ ఏరియాలో అయినాయి. అంటే ఈ మన బస్టాండ్ దగ్గర కానీ ఎక్కడన్నా ముసలోళ్ళు ఉంటారు కదా, ఏజ్డ్ వాళ్ళ దగ్గర చెవుల కమ్మలు కానీ బంగారం కానీ ఏదైనా ఉండి చూసి వాళ్ళని టార్గెట్ చేస్తారు. వీళ్ళు షేక్ మహమ్మద్ అని మన మహబూబ్నగరే. ఇంకొక ఆమె పేరు ఉమా, ఆయనకు దోస్తు. ఇద్దరు కలిసి ఏం చేసిరంటే, మన ముసలోళ్ళు అమాయకులు ఉంటారు కదా బస్టాండ్ దగ్గర సింగిల్గా నిలబడతారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి ఎక్కడికి పోవాలని అడుగుతారు. వాళ్ళు మేము పలానా ప్లేస్కి పోవాలంటే మేము అటే పోతున్నాం రాండి అని చెప్పి ఎక్కించుకొని పోయి వాళ్ళని మాయమాటలు చెప్పి ఊరు బయటికి తీసుకుపోయి, ఆ ఊరు బయట అంటే ఎవరు లేని ప్రదేశంలో తీసుకుపోయి సాయంత్రం పూట ఎవరు లేని ప్రదేశంలో తీసుకుపోయి వాళ్ళని భయపెట్టి ఆ చెవుల కమ్మలు చంపుతామని భయపెట్టి మొత్తము గుంజుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న పుస్తలు కానీ రింగులు ఉంటాయి కదా, చిన్న చిన్న చెవుల రింగులు, అవన్నీ అవి మొత్తం ఇప్పటివరకు 5 కేసులలో అట్లా దొంగతనం చేసారు వాళ్ళు. 5 కేసులలో 9 తులాల బంగారం పోయింది. మా సిఐ గారు, ఎస్ఐ గారు, మహబూబ్నగర్ రూరల్ సిఐ అండ్ రూరల్ ఎస్ఐ గారు, వాళ్ళ టీము, వీళ్ళందరూ అంటే చాలా రోజుల నుంచి వీళ్ళ గురించి నిఘా పెట్టడం జరిగింది. బస్టాండ్ దగ్గర అక్కడ ఇక్కడ సీసీ ఫుటేజ్ చూసి అటు చేసి చూసి మొత్తానికి ఈరోజు అయితే 11 గంటలకు అనుమానంతో అంటే ఆటో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈ వెహికల్ వచ్చింది. అంటే వెహికల్లో ఒక డ్రైవరు, ఒక సింగిల్ లేడీ, ఇద్దరు అమ్మాయి అంటే ఫోటోలు ఉన్నాయి మా దగ్గర. ఆ లేడీ ఎవరుండని చెప్పి వెహికల్ చెక్ చేస్తుంటే ఈరోజు ఇద్దరు వచ్చిండ్రు. వాళ్ళని అనుమానంగా చెక్ చేస్తే అంటే వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు ఈ 5 దొంగతనాలు ఒప్పుకోవడం జరిగింది. అందులో అన్నీ రికవర్ చేసినాం. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈరోజు ఇక్కడ అప్పన్నపల్లి బ్రిడ్జి దగ్గర ఉదయం 11:30. ఏం గాయం చేయలేదు కానీ చంపుతాని భయపెట్టినారు. ఇవ్వకపోతే అరుస్తారు కదా ముసలోళ్ళు. వీళ్ళు ఏజ్ అంతా ఒక్కోళ్ళు చూస్తే 65, 60, 70 సంవత్సరాలు కూడా ఉంది ఒక ఆమె. ఊరు చివరికి లాస్ట్కి ఎవరు లేని ప్రదేశంలో తీసుకుపోతారు. ఆటో ఆపి చంపుతా అది ఇదని భయపెడితే వాళ్ళు మళ్ళీ ఆడనే వదిలేసి వస్తారు. వాళ్ళు గతంలో ఏం లేవు వీళ్ళ మీద కేసులు. ఫస్ట్ టైం 2 టౌన్లో 2 మొన్న అయినాయి. వాళ్ళు కూడా వీళ్ళే 2 2 టౌన్, 2 హన్వాడ, 1 నవాపేట సార్, 1 మన దగ్గర. మొన్న రీసెంట్గా అయింది, ఇది 2-3 రోజుల క్రితం అయింది. దాని గురించి ఎంక్వైరీ చేస్తుంటే వీళ్ళు దొరికిన 5 కేసులు. నవాపేట 2 ఎలక్షన్ ముందు అయినాయి, 2 ఎలక్షన్ టైంలో అయినాయి. అప్పుడు మనం అంత బిజీ. 5 2 టౌను, నవాపేట, ఇది ఒకటే 5 అనమాట లేదు సార్. 5
వాళ్ళు ఏమైనా ప్రొడ్యూస్ చేయాలని చూస్తారా?